సో ఎలక్షన్లకు ఒక 21 రోజులు ఉన్న ఈ తరుణంలో సరే ఎవరు ఏం అక్రమాలు చేస్తున్నారు, ఎవరు ఎలా చేస్తున్నారు, ఇప్పుడు ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే మా ప్రయత్నం ఒక కూటమిగా మేము అనుక్షణం చేస్తూనే ఉన్నాం, ప్రజల కోసం కలిసాం, ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను చంద్రిక్ గారు, ఈ విషయాన్ని దయచేసి ఖచ్చితంగా అందరం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంత మాట్లాడుతున్నాం కదా, అసలు మా పార్టీకో జనసేనకో లేకపోతే భారతీయ జనతా పార్టీకో ఈవెన్ కాంగ్రెస్ పార్టీకో స్టార్ క్యాంపెయినర్లు కొంతమంది ఉంటారు తెలుసా చంద్రిక్ గారు మీకు? సో అలా మా అన్ని పార్టీలకి ఒక స్టార్ క్యాంపెయినర్ ఉన్నాడమ్మా, యూనివర్సల్ స్టార్ క్యాంపెయినర్ మాకు. ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అన్ని పార్టీలకి మా అందరికి ఆయన స్టార్ క్యాంపెయినర్. ఎందుకనంటే ఇవాళ రోజున సిగ్నేచర్ స్టేట్మెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉందో, సింహం సింగిల్ అది దిక్కుమాలిన ఎలివేషన్, అది సిగ్నేచర్ స్టేట్మెంట్ కాదు, అది దిక్కుమాలిన ఎలివేషన్. అది నేను సిగ్నేచర్ స్టేట్మెంట్ ఏంటో చెప్పమంటే మాట తప్పను, మడమ తిప్పను, అలాంటిది ఏదన్నా చేస్తే ఓటెయ్యద్దు అని అప్పుడు చెప్పాడు. మళ్ళీ రీసెంట్ గా ఏమన్నాడంటే మీ ఇంటికి మంచి జరిగితే, మీకు మంచి జరిగితే అప్పుడు మాత్రమే నాకు ఓటేయండి అన్నాడు. అయిపోయింది కదా, మంచి జరగలేదు, ఇంటికి మంచి జరగలేదు, ప్రజలకి మంచి జరగలేదు, ఒకటి ఒక్కొక్క విషయం చంద్రిక గారు. రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఓకే 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 ట్రై టు అండర్స్టాండ్. సంజయ్ రెడ్డి గారు, జ్యోత్స్న గారు, రావు గారు ఒక మాట అయినను చంద్రిక గారు, ప్రపంచంలో ఇంతవరకు 10 సంవత్సరాల్లో మీడియా ముందుకు రాని మోడీ, 5 సంవత్సరాల్లో మీడియా ముందుకు రాని జగన్, వీళ్ళు నాయకులేంటమ్మా, వీళ్ళు నాయకులేంటే వాట్ ఈస్ ది నాన్ సెన్స్? ఈ దేశానికి పట్టిన శని మోడీ, ఈ రాష్ట్రానికి పట్టిన శని జగన్.